వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ ముందుకు తీసుకురావడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నిస్తుంది. మరి మనం ఎంసెట్ సంబంధించి చాలా బిజీగా కౌన్సిలింగ్ పెట్టున్నాం. మరి దాదాపు ఎంసెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ ముగిసిన తర్వాత మళ్ళీ మనకు మాక్ రౌండ్ ఉండబోతూ ఉంది. తర్వాత మళ్ళీ ఒరిజినల్ రౌండ్స్ కూడా మనకి 18th నుంచి రాబోతూ ఉన్నాయి. మరి చాలామంది ఎవరైతే ఎంసెట్లో మంచి ర్యాంకు రాలేదో, ఇటు జోసా రౌండ్స్ కూడా ఒకవైపు ముగుస్తూ ఉన్నాయి. మనకు 5th రౌండ్ వరకు కూడా దాదాపు కంప్లీట్ అయిపోతూ ఉంది. మరి అలాంటి సమయంలో ఎవరైతే జోసాలో సరి అయిన సీట్ రాలేదో, మరి వాళ్ళకి చాలామందికి ఎక్కడో జోసాలో కూడా మీకు లోయర్ ఎన్ఐటీస్ కానీ, లోయర్ త్రిబుల్ కానీ వచ్చి బార్డర్లో ఉన్న అభ్యర్థులు, మీకు ఒక సువర్ణ అవకాశం ఏంటంటే, ఆల్రెడీ మీకు చెప్పాము, జేఈ స్కోర్తో తెలంగాణలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు బీ కేటగిరీ, దాన్ని జేఈ మెయిన్స్ త్రూ అంటాం, ఆ సీట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చాలామంది పేరెంట్స్ దానిపై డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి పిల్లలకు కొంత ఎంసెట్లో ఎక్కువ ర్యాంక్ రావచ్చు, కానీ జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ వచ్చింది అంటే, అటు జేఈ మెయిన్స్లో మంచి సీట్ రావట్లేదు, ఇటు ఎంసెట్లో మంచి సీట్ రావట్లేదు. మరి ఈ పర్సెంటేజ్ ఖచ్చితంగా మనకు ఈ బీ కేటగిరీ జేఈ స్కోర్ ద్వారా నింపే సీట్లకు మాత్రం ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి మనకు ప్రధానంగా మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, మనకు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ, ఎంజీఐటి కానీ, ఇవి కో ఎడ్యుకేషన్ కాలేజెస్, వీటితో పాటుగా శ్రీ జి నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్ మరియు భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్, ఈ 6 కాలేజీలు మాత్రం ఖచ్చితంగా మీకు జేఈ స్కోర్ ఆధారంగా ఎవ్రీ ఇయర్ సీట్లు ఫిలప్ చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ టాప్ కాలేజెసే. మనకు విఎన్ఆర్, సిబిఐటి, వాసవి, ఎంజీఐటి, ఇవి విఎన్ఆర్, సిబిఐటి, వాసవి ఎట్లా టాప్ 1, 2, 3. తర్వాత ఎంజీఐటి కూడా టాప్ 10లో అట్లా ఉంటుంది. తర్వాత నారాయణమ్మ కూడా టాప్ 10 లోపే ఉంటుంది. ఉమెన్స్కి బెస్ట్ 6. భోజిరెడ్డి కూడా దాదాపు టాప్ 20, 25 రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఈ కాలేజీలో సీట్లు రావడానికి మీరు కేవలం జేఈ స్కోర్ ఆధారంగానే ఫిలప్ చేస్తారు. కాబట్టి దీనిలో ప్రధానంగా వాసవిలో అయితే టోటల్ 30%, 70% మనకు ఏదైతే ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా ద్వారా ఫిలప్ చేస్తారో, ఆ కోటా పోను మిగతా 30% వాసవిలో కంప్లీట్గా దీని ద్వారా ఫిలప్ చేస్తారు. మిగతా కాలేజీలో మాత్రం దాదాపు 15 to 20% వాళ్ళు ఫిలప్ చేస్తారు. 15% ఫిలప్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. మరి మేబీ ఈ నెల ఎండింగ్ కల్లా, అంటే ఎంసెట్ తర్వాత ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే లోపే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనకు సమాచారం వస్తూ ఉంది. మరి ఈ నోటిఫికేషన్ రాగానే మీకు కంప్లీట్గా సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకోవడానికి. కాకపోతే బీ కేటగిరీ వాళ్ళు జాయిన్ అయ్యే వారికి కేవలం కేటగిరీ ర్యాంక్ చూడకుండా సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే చూస్తారు. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ వర్తించదు. మరి ఇవి కూడా ఆలోచించుకోండి. కానీ వచ్చే టాప్ కాలేజ్ కాబట్టి సువర్ణ అవకాశమే అనుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కాలేజీ వారికి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీ యొక్క బీ కేటగిరీ నోటిఫికేషన్ పడినప్పుడు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దాదాపు 85 నుంచి 95, 96, 97 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరికీ కొంత బీ కేటగిరీలో ఏదో కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ రావచ్చు. ప్రధానంగా 90 అబోవ్ ఉన్న వాళ్ళకు కొంత అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ 85 నుంచి 90 అబోవ్ ఉన్న వాళ్ళకు భోజిరెడ్డి లాంటి ఉమెన్స్ కాలేజీలో మహిళలకు మాత్రం సీట్ వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని కాలేజీల్లో దాదాపు 90 అబోవ్ పర్సెంటేజ్ ఉంటేనే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి 85 to 90 ఉంటే సివిల్ కానీ, లేకపోతే ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ లాంటి బ్రాంచ్లు కూడా వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందరూ అడుగుతున్నారు. కేవలం ఎంసెట్ కన్వీనర్ ఫీజే. బీ కేటగిరీ అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటాం, మేనేజ్మెంట్ కోటా అని. ఇది అలా కాదు, జేఈ స్కోర్ ఆధారంగానే చూస్తారు. మీకు ఇంటర్ స్కోర్ కూడా చూడరు. కాబట్టి ఈ జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా జరిగే మనకు బీ కేటగిరీ సీట్ల నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎప్పటికప్పుడు కేఆర్ గైడెన్స్ యొక్క వెబ్సైట్ను, కేఆర్ గైడెన్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ని, ప్లస్ కేఆర్ గైడెన్స్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ను ఫాలో అవ్వాలనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.